వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చినాం. నేను ఒక అడ్వెంచర్ చేయబోతున్నా. రైట్ నో మనం దుబాయ్ పోలీస్ అకాడమీ దగ్గర ఉన్నాం. దుబాయ్ పోలీస్ అకాడమీ దగ్గర నేను ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సో చూపిస్తా మీకు. ఇది వౌచరు. మనము హెలికాప్టర్ అడ్వెంచరస్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో అది ఇక్కడ దుబాయ్ పోలీస్ అకాడమీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది హెలికాప్టరు. సో ప్రతి ఒక్కళ్ళు చిల్ అవ్వాలి లైఫ్లో. డిసైడ్ యువర్ డెస్టినీ, డోంట్ లెట్ అదర్ డిసైడ్ యువర్ డెస్టినీ. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. చాలామంది యూట్యూబ్కి ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నాను నన్ను అడుగుతున్నారు చాలామంది. నేను జాబ్ చేస్తున్నా, డబ్బులు వస్తున్నాయి నాకు. కాకపోతే ఈ డబ్బులు నేను తర్వాత కూడా సంపాదించుకుంటా. కాకపోతే రైట్ నౌ దిస్ టైమ్, దిస్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు మళ్ళీ దొరకదు. ఐ డోంట్ వాంట్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. అందుకనే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయింది. ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో విల్ గెట్ ఇన్ సైడ్. లాస్ట్ వరకు చూడండి. పైనుంచి పామ్ జుమేరా ఐలాండ్ ఎట్లుంటుంది ఏంటి అన్నది చూపిస్తా. దిస్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీ అ పర్సన్ ఈస్ డూయింగ్ దిస్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. లోపలికి వెళ్దాం పదండి. దుబాయ్ అకాడమీ లోపల ఉన్నాం చూడండి. దుబాయ్ అకాడమీ ఇట్లా ఉంటుంది. అక్కడ చూడు హెలికాప్టర్ ఉంది. ఇదే చెక్ ఇన్ అండ్ వెయిటింగ్ హాల్. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా తీసుకుంటారు. లోపల చెక్ ఇన్ ప్రాసెస్ అవుతుంది. 45 minutes ముందే రమ్మన్నారు చెక్ ఇన్ ప్రాసెస్కి. అండ్ అక్కడ హెలికాప్టర్ అయితే రెడీగా ఉంది, వెయిట్ చేస్తుంది. సో మనం చెక్ ఇన్ అవ్వాల్సింది ఇక్కడ ఐడి ఇచ్చిన, ఎమిరేట్స్ ఐడి కానీ పాస్పోర్ట్ ఇవ్వాలి. పాస్పోర్ట్ అయితే ఎమిరేట్స్ ఐడి ఇచ్చేసిన వెయిటింగ్ హాల్. ఇక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత లోపలికి పంపిస్తారు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చాలా మంచి ప్లేస్ ఉంది. మనం ఎక్కబోయే హెలికాప్టర్ ఏది అవుతుందో చూడు, బ్లూ కలర్, అక్కడికి అయిన తర్వాత కనిపిస్తుంది. దుబాయ్లో జరిగిన షూటింగ్స్లో ఈ మూవీస్లో అన్నీ అదే హెలికాప్టర్ యూజ్ చేశారు. ది ఫోర్స్ అవేకెన్స్ ఒకటి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో కూడా ఒక డెజర్ట్లో ఇదే హెలికాప్టర్ యూజ్ చేశారు. మిషన్ ఇంపాసిబుల్లో, మనకి ఇక డ్యూన్లో, బియాండ్, రొనాల్డో కూడా ఇదే యూజ్ చేసినట్టు ఇక్కడికి వచ్చినప్పుడు. క్రేజీ కదా. సో అదే హెలికాప్టర్ మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. అటు సైడ్ చూడు, క్రేజీ కదా. మనం ఎక్కబోయే హెలికాప్టర్ అదే రెడీగా ఉంది. కాకపోతే కవర్ చేసారు. ఎండ బాగా విపరీతంగా ఎండ ఉంది. నాకైతే లోపల వాచిపోతుంది. కవర్ చేసి పెట్టారు. టేక్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మన చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో చూపిద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని నేను ఇట్లా బయటకు వచ్చి తీస్తున్నా. మనం వెళ్ళాల్సింది అక్కడ నుండి. సో అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఇట్లా వస్తుంది, ఇటు వెళ్ళాలి. సో అది ఎంట్రన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటుంది అంతా చూపిస్తా. కాకపోతే హెలీప్యాడ్ మీద అయితే హెలికాప్టర్ రెడీగా ఉంది. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ఇట్లా అడ్వెంచర్ చేస్తున్నా దుబాయ్లో. లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. పామ్ జుమేరా చాలామంది తెలిసే ఉంటుంది, వీడియోస్లో చూసుంటారు. పామ్ జుమేరా పైనుండి ఎట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉంటాయి కదా పామ్ ట్రీ. ఆ ఐలాండ్ ఎట్లా ఉంటుంది, లేక్ ఎట్లా ఉంటుంది. ఇక్కడ కవర్ చేసేది పామ్ జుమేరా, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ 7-star హోటల్, ప్లస్ నార్మల్గా అక్కడక్కడ మంచి ప్లేస్ ఉంటాయి కూడా, అవి చూపిస్తారు. ఈ మూడు అయితే మెయిన్గా అట్రాక్షన్ ఉంటుంది. అండ్ సిటీలో కూడా లోపల ఎట్లుంటుందో చూపిస్తా. సో ఐ కాంట్ వెయిట్ టు ఎక్స్పీరియన్స్ దిస్. లెట్స్ గెట్ ఇన్. ఐ షో యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ పైకి వెళ్ళిన తర్వాత. జనరల్లీ మనం ఫ్లైట్స్లో ఎక్కినప్పుడు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. సో ఇది ఒక స్పెసిఫిక్ రూమ్ అనమాట. ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. ఒక టీవీలో డిస్ప్లే చేస్తారు. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఏం చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. సో కూర్చొని హాయిగా వినేసి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా మనం క్లారిఫై చేసుకోవచ్చు. Hi, Captain.
హలో కెప్టెన్, షల్ వి టేక్ ఆఫ్? స్టార్ట్ అవుతుంది. కొంచెం భయం అవుతుందిరా నాయన. బుర్జ్ ఖలీఫా సైడ్ వెళ్తున్నాం మనము. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్. నేను కింద చెక్ ఇన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చిందనమాట. వచ్చి తను ఏమన్నదంటే, మీకు యూట్యూబ్కి కానీ ఇన్స్టా కానీ వీడియో కావాలని అంటే, కావాలి అని అన్న, వీడియో కస్టమైజ్డ్ వీడియోస్ అని అంటే, సో టెల్ మీ ద ప్రైస్ రేంజెస్ అని చెప్పి నేను అడిగిన. అప్పుడు నేనైతే రియల్గా షాక్ అయినా. లేడీ ఏమన్నదంటే, యాక్చువల్గా ఇది బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్. ఇది వరల్డ్లోనే లగ్జూరియస్ 7 స్టార్ హోటల్. కనిపిస్తుందా? అయితే లేడీ ఏమన్నదంటే, 1 minute ఇన్స్టాగ్రామ్ వీడియో తీస్తాం హై క్వాలిటీ, అండ్ 2 minutes యూట్యూబ్కి తీస్తాం. ప్రైస్ వచ్చేసి 1000 dirhams అన్నది. 1000 dirhams అంటే 20,000 రూపాయలు రా నాయన. నేనైతే షాక్ అయినా. నాకు బుకింగ్ కూడా అంత కాలేదు. నీ బంపర్ ఆఫర్ నాకేమొద్దు కానీ నా దగ్గర ఫోన్ ఉంది, నా ఫోన్లో తీసుకుంటా అని చెప్పిన. పామ్ జుమైరాకి వచ్చినాము. పామ్ జుమేరా అంటే ఇదే, పామ్ జుమేరా ఐలాండ్స్ అంటారు. సో పామ్ అంటే తాటి అన్నట్టు, తాటి చెట్టు. పామ్ ట్రీ అంటే తాటి చెట్టు. తాటి చెట్టు షేప్లో డిజైన్ చేశారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొమ్మల టైప్లో ఉన్నాయి చూడు, అవన్నీ విల్లాస్. ఆ ఐలాండ్లో అన్ని విల్లాస్ ఉంటాయి, మొత్తం వాటర్ ఉంటుంది, అట్లా డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా నీళ్ళు మట్టి తప్ప ఏం లేవురా నాయన. బిల్డింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, నీళ్ళు మట్టి ఎక్కువ ఉంది. చిన్న చిన్న చీమల లెక్క కనిపిస్తున్నాయి. ఏమంటావు కెప్టెన్? గ్రేట్. విచిత్రమైన థాట్స్ వస్తాయి అట్లా. మొత్తం నీళ్లు చూస్తుంటే నాకైతే డోర్ తీసుకుని బయటికి దూకాలనిపించింది. బుర్జ్ ఖలీఫా పైన ఉన్నాం. బుక్ చేసుకున్నప్పుడు 15 minutes రైడ్ అన్నారు. ఇప్పుడు 14 minutes అయిపోయింది. కరెక్ట్ 15 minutesకి ల్యాండ్ చేశాడు అనుకుంటా వీడు. 15 నిమిషాలకి నేను ఎన్ని dirhams పెట్టినానో కింది దీనంగా చెప్తా, షాక్ అవుతారు అసలు. మొత్తానికి సేఫ్. థ్యాంక్ యూ కెప్టెన్. బాయ్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే రైడ్ అయిపోయింది. క్రేజీ వచ్చింది యాక్చువల్గా. ఫస్ట్ కొంచెం భయం వేసింది, కానీ వాడు బైక్ వెళ్ళిన తర్వాత ఆగమాగం ఊపేసిండు, అక్కడ చేసిండు. సో రైడ్ అయితే మొత్తానికి మంచిగా అయింది. కోల్డ్ ఉన్నా కానీ, కోల్డ్ ఫీవర్ ఉన్నా కానీ బుక్ చేసుకున్నా అని వచ్చినా, తప్పలేదు, రిస్క్ తీసుకొని వచ్చిన. ఓవరాల్గా రైడ్ అయితే బాగుంది. సో ఇంకేమన్నా మీ మైండ్ లేదు ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. నాకైనా కాస్ట్ ఎంత అంటే 650 dirhams అయింది. ఇక్కడిది మన ఇంటి దగ్గర 15,000. సో డిస్కౌంట్లో 610 వచ్చింది. అప్రాక్సిమేట్గా 14,000 నుంచి 15,000 రూపీస్ వరకు. సో ఫ్యామిలీస్కి అలాగున్నాయి. 1000 dirhamsలో ఫ్యామిలీస్కి ఉన్నాయి. ఎవరైనా విజిట్లో వస్తే తప్పకుండా చేయాల్సిన అడ్వెంచర్ ఇది. చాలా మంచి రైడ్ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఎవరైనా వచ్చినా చేసుకోవచ్చు. ప్లేస్ ఎక్కడంటే ఇది అల్బర్షాలో దుబాయ్ పోలీస్ అకాడమీలో ఉంటుంది. దుబాయ్ పోలీస్ అకాడమీ వాళ్ళే దీన్ని హోస్ట్ చేస్తారు. సో అల్బర్షాలో మనకి ఇక్కడ మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ కూడా దగ్గర ఉంటుంది. సో మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ ల్యాండ్ మార్క్, దాని ఆపోజిట్లో దుబాయ్ పోలీస్ అకాడమీ అన్న ఎవరైనా చెప్తారు. సో మనకు మెట్రో కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ దిగి ఒక 10 minutes వాక్ ఉంటుంది. ఎవరైనా ట్యాక్సీలో కార్లో రాకపోయింటే మెట్రో కూడా అవైలబుల్గా ఫీజిబుల్గా ఉంది. 10 minutes వాక్ ఫ్రమ్ ద మెట్రో స్టేషన్. సో మనం మాల్కి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వస్తే మనకు దుబాయ్ పోలీస్ అకాడమీ కనిపిస్తుంది. సో
దట్ ఈస్ ఇట్ ఫర్ ద బ్లాగ్. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో అండ్ share it to your friends and share it to your Dubai friends. See you in the next video.